హర హర మహాదేవ్ అందరికీ. మనమైతే ఈరోజు శ్రీకాళహస్తిలో ఉన్నాం. మనమైతే శ్రీకాళహస్తి దర్శనం చేసుకుని వెనకాలైతే చూస్తున్నారుగా టెంట్ అయితే మనమైతే ఇక్కడే పడుకున్నాం. మనం నైట్ ఈరోజు శ్రీకాళహస్తి మనమైతే దర్శనానికి అయితే వెళ్ళాలి. 9కి అయితే ఓపెన్ అవుతుందని చెప్పేసి వీళ్ళు లోకల్ వాళ్ళు చెప్పారు నాకు. మనం శ్రీకాళహస్తి పూర్తి చేసుకొని మనమైతే తిరుపతి కూడా ఎంటర్ అయిపోవాలి భయ్యా. భయ్యా ఈ అక్క కూడా మనకైతే చాయ్ పెట్టించింది భయ్యా. మంచిగా చూసుకుంటుంది ఈ అక్క కూడా. భయ్యా ఇక్కడ చిన్న చిన్న కుక్క పిల్లలు అయితే ఉన్నాయి చూడండి భయ్యా. ఇవైతే మస్తు ఆడుకుంటున్నాయి. నైట్ ఘోరంగా ఆడుకున్నాయి భయ్యా. ఇవి అయితే నన్ను అయితే వీటి తల్లి అయితే చచ్చిపోయిందంట. అప్పటి నుంచి వీళ్ళే సాగుతున్నారు భయ్యా. అండ్ మీకు కనిపిస్తున్నాడు కదా ఈ అన్న అయితే మనకి నైట్ ఛార్జింగ్కి అయితే హెల్ప్ చేసిండు భయ్య. అక్కడ ఉంది కదా అక్క కూడా మంచిగా మాట్లాడి మంచిగా వీళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు భయ్య. మంచిగా ఓకే మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే చెప్పండి, ఏమన్నా ఫుడ్ కావాలన్నా కానీ వీళ్ళు పెడతానని చెప్పేసి అన్నారు భయ్య. నేనే వద్దన్నా. భయ్యా ఈ వైట్ షర్ట్లో అయితే కనబడుతున్నాడు కదా ఆయనదే ఈ పెట్రోల్ బంక్ భయ్య. ఇక్కడ వాష్రూమ్స్ అయితే ఎంత నీట్గా ఉన్నాయి అంటే అంత నీట్గా ఉన్నాయి భయ్య. ఈయనైతే మనకి మస్తు హెల్ప్ చేసిండు భయ్య. మంచిగా వాష్రూమ్స్ ఇవన్నీ నీట్గా ఉండేసరికి మంచిగా హెల్ప్ అయింది భయ్య మనకు కూడా. అన్న థ్యాంక్స్ అన్న. పర్లేదు నేను చెలువు భయ్య. ఇప్పుడు మనమైతే ఫ్రెష్ అయితే అయిపోయినాం. మనం ఇప్పుడు గుడికి అయితే వెళ్ళాలి. మనం మంచిగా దర్శనం అయితే చేసుకోవాలి. ఇక మంచిగా వాష్రూమ్ అయితే ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. మస్తు హెల్ప్ అయింది భయ్య ఈడకి వచ్చిన తర్వాత నాకు. చలో ఇప్పుడైతే ఇక మనం రైట్ అయిపోదాం. ఈ నుంచి తొందరగా రైట్ అయిపోయి మన టెంట్ అయితే ఇక్కడ వదిలేసి మనం వెళ్ళిపోదాం ఇట్లా. చలో భయ్యా మనం ఫైనల్లీ అయితే శ్రీకాళహస్తి గుడి దగ్గర అయితే వచ్చేసినాం. చూడండి ఆపోజిట్లో మనకైతే గుడి అయితే కనిపిస్తుంది. చూడండి ఎంట్రన్స్ అయితే మనకి భయ్యా. గుడి పక్కనలో అయితే ఇది షాప్ అయితే ఉంది. మరి వీళ్ళైతే నాకు ఇవి ఇచ్చిర్రు భయ్యా. లోపల దీపాలు అవి ఇవి పెట్టాలని చెప్పేసి నాకు ఇచ్చారు. మరి ఇక్కడ పద్ధతి ఏందో నాకు తెలియదు కాబట్టి తీసేసుకున్నా భయ్య. 200 అయితే పడ్డది అది. గుడి గోపురం అయితే చూడండి భయ్య ఎట్లుందో. ఇక నేను ఆశ్చర్యపోయి అయితే చూసిన లోపల ఇట్లాంటి స్టాల్స్ చాలా ఉన్నాయి భయ్య. వీళ్ళైతే కొంచెం ఇక అది ఒక స్కామే అనుకోండి. ఇక ఈ భయ్య అయితే ఇక 200 ఇచ్చినందుకు మనకు అక్కడ వరకు వచ్చి మనల్ని దింపిండి భయ్య. లోపల గుడి అయితే చూడండి ఎట్లుందో మీకు గుడి. ఈ గుడిలో శివుడు స్వయంగా వెలిశాడంటే నమ్ముతున్నారా? అందుకే ఇక్కడి లింగాన్ని మనమే పూజిస్తున్నాము. గాలి పూజిస్తుంది. ఇది ఆంధ్రాలో ఉన్న శ్రీకాళహస్తి స్వామి టెంపుల్. ఇక్కడ శివలింగం ముందు దీపం గాలి లేకుండా వెలుగుతుంది భయ్యా. కాలంలో శ్రీ కాళహస్తి అని శివుణ్ణి భక్తితో పూజిస్తారు భయ్యా. భయ్యా ఇక్కడ లక్షలాది మంది వాళ్ళ జీవితాల్ని మార్చుకున్నారు భయ్యా. భయ్యా మీరు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? ఒకసారి మీరు కూడా శ్రీకాళహస్తి స్వామి అని మనసులో పిలవండి భయ్యా. ఒక మిరాకిల్ జరుగుతుంది భయ్యా. ఇక్కడైతే మనకి ఫోన్స్ అనేవి అలౌ లేదు. మనమైతే మీకు చూపిస్తున్నాను కదా ఒక 2 సెకండ్స్ ముందు. దానిలో అయితే డిపాజిట్ అయితే చేసేయాలి భయ్యా మన ఫోన్స్ అనేది. మనం డిపాజిట్ చేస్తే ఇక వాళ్ళు మనం మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మనకి ఫోన్ అది మళ్ళీ బ్యాక్ ఇచ్చేస్తారు. పోతే పోయినాయి భయ్య. ఒక 20 రూపీస్ పోతాయి. అదే ఫోన్ లోపలికి తీసుకెళ్తే మొత్తానికి ఒక 5,000 అయితే ఇస్తారు భయ్య పెనాల్టీ. ఇక్కడ స్వామి అయితే మనకి ఈ రూపంలో దర్శనం ఇస్తాడు భయ్య. మీరు కూడా దర్శనం చేసుకోండి భయ్యా. ఇప్పుడే మన దర్శనం అయితే ఫినిష్ అయిపోయింది. ఇదైతే వాయులింగం భయ్య. ఈ దర్శనానికి మనకి విఘ్నేశ్వరుడిది అనుమతి అయితే ఉండాలంట. విఘ్నేశ్వరుడిది లోకల్ వల్ల అయితే చెప్పారు భయ్య నాకైతే. ఇది విఘ్నేశ్వరుడు ఒక రూపం అనుమతి ఉంటేనే మనకి ఇక్కడ శ్రీకాళహస్తిలో దర్శనం అయితే అవుతుంది అని చెప్పేసి నాకు ఈ లోకల్ వల్ల అయితే చెప్పారు. అట్లా నాకు తెలిసింది భయ్య. నాకు కూడా తెలియదు ఇప్పటి వరకు. ఓం నమ శివాయ. ఈ వీడియోని శివభక్తులకి షేర్ చేయండి భయ్యా. మీకు ఏం చేయాలో తెలుసు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి భయ్యా. అండ్ కామెంట్ పెడతాం మర్చిపోకండి. చలో మళ్ళీ ముందు కలుద్దాం భయ్యా ఇంకొక వీడియోతో.